హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆగస్ట్ లో లాంచ్ కాబోయే కొత్త మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. జూలై అయితే దడదల్లాడిచి పడేసింది. జూలై లాస్ట్ వీక్ లో కూడా చాలా మొబైల్ లాంచెస్ ఉన్నాయి. ఈ రోజు కూడా ఐక్యూ నుంచి ఐక్యూ ZTE, రియల్మీ 15 Pro అండ్ జూలై 31 కూడా లాస్ట్ డే ఆఫ్ జూలై లో కూడా వివో నుంచి వివో T4R వస్తుంది. ఈ వివో T4R ఏదైతే ఐక్యూ ZTE లాంచ్ ఉందో సేమ్ దానికి రీబ్రాండెడ్ మోడల్ అనమాట. అండ్ జూలై 30 మోటో G86 పవర్ ని లాంచ్ చేస్తున్నారు. ఇది 20,000 రూపీస్ లోపు వస్తుంది. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ వచ్చింది. ఇది ఫ్లాట్ POLED 1.5K డిస్ప్లే తో వచ్చింది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 6720 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్, IP68+69 రేటింగ్ ఇవన్నీ ఈ ఫోన్ లో ఉంటాయి. దాదాపు 20,000 రూపాయల లోపు వచ్చింది. ఇప్పుడు మనం ఆగస్ట్ లోకి షిఫ్ట్ అయ్యామంటే ఆగస్ట్ లో కూడా చాలా లాంచెస్ ఉండబోతున్నాయి. మినిమం మీరు లెక్కేసుకుంటే 10 పైనే మొబైల్స్ ఆగస్ట్ లో కూడా ఖచ్చితంగా లాంచ్ అవుతాయి. వాటిలో ఫస్ట్ ఆగస్ట్ 20 గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ లాంచ్ చేయబోతున్నారు. వీటిలో మొత్తం 4 ఫోన్స్ ఉంటాయి. పిక్సెల్ 10, 10 Pro, 10 Pro XL అండ్ ఫోల్డ్ ఉంటుంది. వీటిలో 10 వచ్చరికి బేస్ మోడల్, Pro వచ్చరికి iPhone 15 Pro లాగా Pro మోడల్ లో స్టార్టింగ్ మోడల్, Pro XL వచ్చరికి పెద్ద సైజ్ డిస్ప్లే తోటి 15 Pro Max లాగా తీసుకొని వస్తారు కదా అది. అండ్ ఇక ఫోల్డ్ సంగతి మీకు తెలిసిందే. ఈసారి 4 ఫోన్స్ కూడా టెన్సర్ G5 చిప్ తోటి వస్తాయి. నార్మల్ గా గూగుల్ వాళ్ళ టెన్సర్ చిప్లన్నీ ఎంత దారుణంగా ఉంటాయో మనకు తెలిసిందే. హీటింగ్ ఇష్యూస్ అని, థ్రోట్లింగ్ ఇష్యూస్ అని, నార్మల్ గా ఫోన్ వాడుతున్నప్పుడు కూడా లాగ్ అయిపోతా ఉంటాయి ఒక్కోసారి. ఈసారి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ చేయడానికి గూగుల్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్ ని చేంజ్ చేసింది. ఈసారి టెన్సర్ G5 TSMC మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది 3 నానోమీటర్ ప్రాసెస్ లో. ఇంతకుముందు టెన్సర్ G4 వరకు సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్ చేసింది. నార్మల్ గా సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్ చేసే చిప్స్ లో హీటింగ్ ఇష్యూ, థ్రోట్లింగ్ ఇష్యూ మనం ఆల్రెడీ 8 Gen 2 లో కూడా మేబీ ఆ ఇష్యూ చూసినట్టున్నాం. ఈసారి మేబీ టెన్సర్ G5 కథావన మారిద్దామో TSMC మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల చూడాలి. బట్ అయినా కానీ ఇవి ఇప్పటికీ కూడా 8 Elite, Apple A18 Pro వాటికి అయితే పోటీ ఇవ్వలేవు. ఇక పిక్సెల్ 10 6.3 ఇంచ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ మాత్రమే ఉంటుంది. 1.5K అట్లాంటివి ఉండవు. బ్యాటరీ 4970 mAh బ్యాటరీ, 29 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10.8 మెగాపిక్సెల్ 5x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది. ఇక 10 Pro లో 6.3 ఇంచ్ 1.5K LTPO AMOLED ప్యానల్ ఉంటుంది. 4870 mAh బ్యాటరీ, 29 వాట్ వైడ్ ఛార్జింగ్, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్. కెమెరాస్ 10 తోటి కంపేర్ చేసి కొద్దిగా అప్గ్రేడ్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 48 మెగాపిక్సెల్ 5x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది. దీని ప్రైస్ దగ్గర 90,000 రూపాయల దాకా పెట్టచ్చు. ఇక 10 Pro XL వచ్చరికి పెద్ద సైజ్ డిస్ప్లే తోటి వస్తుంది. 6.8 ఇంచ్ డిస్ప్లే. ఇది రెజల్యూషన్ కూడా క్వాడ్ HD రెజల్యూషన్ ఉంటుంది. కొద్దిగా బ్యాటరీ కూడా పెద్ద బ్యాటరీ ఉంటుంది. 5200 mAh బ్యాటరీ, 39 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ సేమ్ 10 Pro లాగే ఉంటాయి. దీని ప్రైస్ 140,000 దాకా పెట్టచ్చు. ఇక ఫోల్డ్ వచ్చరికి 8 ఇంచ్ మెయిన్ డిస్ప్లే తోటి వస్తుంది. 6.4 ఇంచ్ కవర్ డిస్ప్లే తోటి వస్తుంది. మిగిలిన స్పెక్స్ అన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. దీని ప్రైస్ వచ్చరికి దగ్గర రూమర్స్ ప్రకారం ఈసారి 170,000 దాకా పెట్టచ్చు అంట. అండ్ నెక్స్ట్ ఇంకా మన బడ్జెట్ లాంచెస్ లోకి వెళ్ళిపోయామంటే వివో నుంచి దాదాపు 3 ఫోన్స్ వస్తాయి. ఫస్ట్ వివో V60. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తోటి వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6500 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 1.5K AMOLED డిస్ప్లే, IP68+69 రేటింగ్. ఇలా ఉంటాయి దీని స్పెక్స్. ప్రైస్ వచ్చరికి దాదాపు 37,000 రూపాయల దాకా పెట్టచ్చు. కార్డ్ ఆఫర్స్ తోటి కలుపుకొని 35,000 రూపాయల దాకా రావచ్చు. నెక్స్ట్ వివో T4 Pro వస్తుంది అన్నట్టు కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది బడ్జెట్ లో వస్తుంది. దాదాపు 25,000 రూపాయల సెగ్మెంట్ లో వస్తుంది. దీంట్లో కూడా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉండొచ్చు. 5700 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ మనకి ఎట్లాంటి కన్ఫర్మేషన్ లేదు. కొన్ని సోర్సెస్ ప్రకారం డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ అంట. కానీ మరి వీళ్ళు అంత తక్కువ కలరు. మేబీ మినిమం మనకి 7S Gen 3 అయినా 7 Gen 3 అయినా ఇస్తారు. మీరేం కంగారు పడబాకండి. 25,000 రూపాయలు ఇది ఒక రకంగా మంచి కెమెరా ఫోన్ అయ్యే అవకాశం ఉంది T4 Pro. దాని తర్వాత వివో Y400. ఇది ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్. ఈ ఫోన్ కూడా ఆగస్ట్ 4 ఇండియాలో లాంచ్ కాబోతుంది. మధ్యలో వచ్చినందుకు సారీ. ఇక్కడ వరకు మీరు వీడియోని చూసారంటే వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ వీడియో నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొత్త వాళ్ళకి వీడియోని యూట్యూబ్ బూస్ట్ చేస్తుంది. సో దట్ మన ఛానల్ రీచ్ కూడా పెరుగుతుంది. అండ్ ఇంకా ఈ వీడియో చూస్తూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ 2 కల్లా ఫస్ట్ మనం 2 lakh సబ్స్క్రైబర్స్ అనుకున్నాం. కానీ సబ్స్క్రైబర్ గ్రోత్ చూస్తుంటే 2 lakh దాకా వెళ్ళలేం. కనీసం 150K 150,000 సబ్స్క్రైబర్స్ పైకైనా మనం వెళ్ళాలి. అలా మన టార్గెట్ రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. సో వీడియో చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, ఛానల్లో కంటెంట్ యూస్ఫుల్ అనిపించినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఒప్పో నుంచి 2 గేమింగ్ టార్గెటెడ్ ఫోన్స్ రాబోతున్నాయి. ఒప్పో K13 టర్బో అండ్ ఒప్పో K13 టర్బో ప్రో. ఈ 2 ఫోన్స్ లో స్పెషాలిటీ ఏంటంటే డెడికేటెడ్ కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి రెండింటి డిజైన్ చూసారంటే సేమ్ దగ్గరగా ఒప్పో K13 డిజైన్ లాగే కనిపిస్తుంది. అక్కడ 2 డ్యూయల్ కెమెరాస్ ఉన్నట్టు కనిపిస్తాయి. కాకపోతే అక్కడ కెమెరా మాడ్యూల్ లో 2వ రింగ్ ఉంది కదా, అది కెమెరా కాదు, అదే కూలింగ్ ఫ్యాన్ అనమాట. సో కూలింగ్ ఫ్యాన్ వీళ్ళు చాలా నీట్ గా ఇంటిగ్రేట్ చేశారు. అండ్ అక్కడే హాట్ ఎయిర్ బయటకు వెళ్ళిపోవడానికి ఎయిర్ వెంట్ కూడా పెట్టారు. మొత్తం ఇవి 2 ఫోన్స్ ఉంటాయి. 2 ఫోన్స్ లో ప్రాసెసర్ ఒకటి మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. K13 టర్బో వచ్చరికి డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ వచ్చింది. K13 టర్బో ప్రో వచ్చరికి 8S Gen 4 ప్రాసెసర్ వచ్చింది. మిగిలిన స్పెక్స్ అన్ని సేమ్ ఉంటాయి. బ్యాటరీ రెండిట్లో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా కొద్దిగా డూప్ చేసినట్టు అన్నారు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఓన్లీ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మాత్రమే ఉంటుంది.
ఉంటుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం ఉంటుంది, కనీసం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉండదు. మరి సెల్ఫీ కెమెరా నాకు తెలిసి 16 మెగాపిక్సెల్ ఆర్ 20 మెగాపిక్సెల్ ఇవ్వచ్చు. సో పర్ఫార్మెన్స్ మీద, కూలింగ్ ఫ్యాన్ మీద ఎక్కువ టార్గెట్ చేసేసి కెమెరాను వీళ్ళు కొద్దిగా డూప్ చేశారు. మరి చూద్దాం ఎంత ప్రైస్ లో వస్తాయో. నాకు తెలిసి ఒప్పో K13 టర్బో వచ్చేసరికి 25 నుంచి 27 మధ్యలో రావచ్చు. K13 టర్బో ప్రో అదే 8s Gen 4 ప్రాసెసర్ వచ్చే ఫోన్ మాత్రం 35 లోపు రావచ్చు. ఇంకా అంతకంటే పైకి వెళ్ళిపోతే సర్వైవ్ అవడం కొద్దిగా కష్టం అవుతుంది. నెక్స్ట్ ఇండియన్ బ్రాండ్ లావా నుంచి లావా అగ్ని 4 ఆగస్ట్ లో లాంచ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. దీని డిజైన్ లీక్ అయింది. లాస్ట్ టైం లావా అగ్ని 3లో కెమెరాస్ పక్కన క్వార్టర్ డిస్ప్లే ఇచ్చారు, బట్ ఈసారి లావా అగ్ని 4 లో ఆ డిస్ప్లే తీసేశారు. కానీ వీళ్ళు అనవసరంగా తీసేశారు, ఎందుకంటే వెనకాల నుంచి చూడడానికి లావా అగ్ని 4 రెండర్స్ ప్రకారం లుక్ కూడా అంతేం బాగా, బట్ రియల్ టైమ్ లో బాగుంటుందేమో చూడాలి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే లావా అగ్ని 3లో అక్కడ యూఎస్పీ, ఆ వెనకాల కెమెరా పక్కన ఉన్న డిస్ప్లే. దీనిలో లావా అగ్ని 4 లో ఆ డిస్ప్లే తీసేయడం వల్ల వాళ్ళ యూఎస్పీ పోయింది అనిపించింది నాకు. తీసేయకుండా ఉంటే బాగుండేది. ఇక స్పెక్స్ వచ్చేసరికి దాదాపు ఇది డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ రావచ్చు. 1.5 AMOLED డిస్ప్లే ఉంటుంది, 7000 mAh బ్యాటరీ తో వచ్చింది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి దాదాపు 25,000 రూపాయలు పట్టొచ్చు. వీళ్ళు ఆ ప్రైస్ లో కొద్దిగా కెమెరాస్ ని కొద్దిగా ఫిక్స్ చేస్తే బాగుంటుంది. నార్మల్ గా వీళ్ళ కెమెరాస్ అన్ని ఇమేజ్ ప్రాసెసింగ్ అంత బాగుండవు, మరి వామ్ టింట్ లో వస్తూ ఉంటాయి అండ్ UI లో కూడా కొన్ని లాగ్ ఇష్యూస్ ఉంటాయి. అవి రెండు వీళ్ళు ఫిక్స్ చేసుకుంటే మంచి ఫోన్స్ లాంచ్ చేస్తారు, మంచిగా సర్వైవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇది వస్తుందా రాదా నాకైతే తెలియదు, కానీ నాకైతే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఐకో నుంచి ఒక కొత్త సిరీస్ వస్తుంది, ఐకో V సిరీస్. వీళ్ళు ఆల్రెడీ Z10 సిరీస్ లో R సిరీస్ అని చెప్పి కొత్త సిరీస్ దించారు. నెక్స్ట్ రాబోయే 2 months లో either ఆగస్ట్ లో అయినా సెప్టెంబర్ లో అయినా ఐకో V సిరీస్ నుంచి మనం ఒక ఫోన్ చూడొచ్చు. అది కూడా బడ్జెట్ లో 25,000 రూపాయల సెగ్మెంట్ లో మనం ఒక ఫోన్ చూడొచ్చు అంట. తెలీదు, ఇదేమి నాకు అఫీషియల్ ఐకో నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే ఏం కాదు, జస్ట్ ఇది ఒక ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు, బట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లైట్ గా మైండ్ లో పెట్టుకోండి. ఇది ఓవరాల్ గా ఆగస్ట్ లో రాబోయే మొబైల్స్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ కాకుండా ఇంకా అవుట్ ఆఫ్ ది లిస్ట్ కూడా ఇంకా కొన్ని మొబైల్స్ రావచ్చు, అది మనం చెప్పలేం. ప్రస్తుతానికి కన్ఫర్మేషన్ ఉన్న మొబైల్స్ అయితే చెప్పాను. ఇంకా కన్ఫర్మేషన్ లేకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ రావాలంటే రియల్మీ అవుతుంది. ఆ రియల్మీ ఎప్పుడెప్పుడు ఏ ఫోన్స్ లాంచ్ చేస్తుందో వాటికి కూడా తెలియదు. అండ్ మోటో నుంచి కూడా నేను చెప్పిన ఫోన్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఫోన్స్ రావచ్చామో అవి అయితే మనం చెప్పలేం. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రాపర్ గా మీకు ఇచ్చాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియో షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇయర్ లో మనం వీలైతే 2 lakh సబ్స్క్రైబర్స్ లేదంటే కనీసం 150K 150,000 సబ్స్క్రైబర్స్ అనే రీచ్ కావాలి. అలా రీచ్ కావాలంటే మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.